మీదకి వచ్చినప్పుడు ఆ కోపము శత్రువుని వెచ్చించి శత్రువుని అప్పగించడానికి ఇష్టపడ్డాడు. అయితే ఇష్టపడిన దేవుడు ఎంత కనికర సంపన్నుడు అంటే, ఇంత మనం చదువుకున్న లోకశోధ 19:10 చెప్పినట్లుగా నిన్ను నశింపు చేయాలనో, శత్రువుకు పూర్తిగా నీ మీద అధికారం ఇచ్చి నీ ప్రాణం తీయాలనో, నిన్ను ఉచ్చులో ఉంచాలనో, ఆ ఊళ్ళో నిన్ను బిగబెట్టాలనో, శత్రువులు నీ మీద హెచ్చించవాలని ఆయన ఉద్దేశం కాదు. ఇప్పుడైనా మీ మనస్సు మార్చి, ఇప్పటికైనా మీ మనస్సు మారి ఆయన వైపు తిరుగుతారేమో. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే మన మీద శత్రువులు వస్తారో మనం వెళ్ళంటే ఏం చేస్తాం? అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, మా పితరుల దేవుడా, ఇదిగో పలానా శత్రువులు, పలానా వారు, పలానా సైన్యం, అమోనీలు, మోయాబీలు, ఇతీయులు, పెరిష్టీలు, ఫిలిప్పీలు నా మీద దండెత్తి వస్తున్నారయ్యా, వాళ్ళ చేతికి అప్పగించో, వాళ్ళ చేతికి అప్పగించో. ఒకే దెబ్బకి ఒకే మొత్తు ఇదికే పక్షంగా మొత్తావు కదా, నా పక్షంగా వాళ్ళ అక్కమర్చో, వాళ్ళ నశింపు చేయి, వాళ్ళ నాశనం చేయి. ఇది మన ప్రార్థన. ఇదేనా చేస్తాం? ఎలా ఉన్నారు అందరూ? శత్రువులు మన మీద దండేస్తుందే కదా కదా. ఎప్పుడు చేస్తాం? వాళ్ళు ఒకేసారి దండెత్తి మన మీదకి వచ్చినప్పుడు ఎందుకు చేస్తాం? ఇప్పుడు మనకు అవసరం ఆయన. ఎవరు? దేవుడు మనకు అవసరం. అప్పుడు దాకా నువ్వు ఏదైతే చేయొద్దన్నావో అది చేసుకుంటూ ఆయన లక్ష్య పెట్టకుండా, ఆయన మాట వినకుండా, ఆయనకు లోపడకుండా, ఆయన చిత్తము చేయకుండా, ఇతరుడు దేవుడు, మా అబ్రహాము దేవుడు, మా ఇస్సాకు దేవుడు, మా యాకోబు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, మా హెబ్రీలు దేవుడు అని వారు పితరులతో చేసిన నిబంధనను వారు జ్ఞాపకం చేసుకోకుండా బయలు దేవతలతో వారు ఎదుట సాగలపడి వాటికి నమస్కారం చేయగలే. నన్ను మరిచి నన్ను విడిచి నేను దేవుడిని తెలుసు కూడా మీరేం చేశారంట? చెయ్యరాని పని. ఆయనకి ఈ సృష్టిలో అసహ్యకరమైన ఏదైనా ఉందంటే అది విగ్రహాలు. ఆయనకు నచ్చదు. నువ్వు అది విడిచిపెట్టే ఇక్కడికి వచ్చావు. సృష్టికర్తకు దేవుడు నీకు కావాలి కాబట్టి, సృష్టికర్తను అనుసరించాలనుకున్నావు కాబట్టి, నాకు ఆయనే దేవుడు నువ్వు నమ్మావు కాబట్టి ఇంకా ఆయనే నీకు దేవుడు. మరి ఇక్కడ రక్షణ పొందాం, ఇక్కడ సున్నత చేయబడ్డాం, ఇక్కడ లేఖనం కింద బాప్తిసం పొందాం. ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఇవన్నీ చేశారా లేదు? పరిశుద్ధ గ్రంథంలో నేను మనకు కూడా చెప్తాను. హల్లెలూయా. మేఘం కింద బాప్తిసం పొందారు, సున్నత చేయబడ్డారు, దైవ చిత్తానుసారంగా నీవే మాకు దేవుడి ప్రభా అని ఆయన సాగపడి నిన్ను తప్ప మాకు దేవుడు దేవుడిని ప్రమాణం చేశారు. ఇన్ని చేసి ఇప్పుడు ఏం చేశారంటే బయలు దేవతల దగ్గరికి వెళ్ళి సాగపడి ఇప్పుడు ఆయన కోపం అయ్యాం. ఇంతకాలం మీరు రాలేదు, ఇంతవరకు నన్ను స్తుతించలేదు ఆయన బాధ కాదు. ఇక నన్ను విడిచి వేరొక అనుసరించాలని ఆయన కోపం. హల్లెలూయా, హల్లెలూయా. మొదట మాట అంటారు కానీ తండ్రిని వదిలేసి ఎవరో తండ్రి అంటే అది ఎలాగవుతుంది? అవునా కదా? నేను దేవుడిని, నేనే మీకు తండ్రిని అన్నప్పుడు లేదు నాన్న మీ నాన్న ఆయన కాదు ఇంకొక ఆయన అంటే అది ఎలా మీరు ఒప్పుకుంటారా? మనం ఒప్పుకుంటాం, నేనే ఒప్పుకోను. హల్లెలూయా. అలాగే తండ్రి అయిన దేవుడు నీ విషయంలో ఆయన ఒప్పుకోవడం రాజీ పడ్డ. ఎందుకు పడ్డావు? నీకు శ్రమించాడు ఆయన. అసలు నీకు రూపం లేనప్పుడు, నీకు పోలిక లేనప్పుడు, నీకు జీవము లేనప్పుడు, నీలో శక్తి లేనప్పుడు, బలము లేనప్పుడు, నీకు సౌందర్యం లేనప్పుడు, నీకు ఏమాత్రం ఒక రూపు లేనప్పుడు ఇవన్నీ ఎవరు ఇచ్చారు నీకు? దేవుడని యెహోవా ఇచ్చారు. మరి ఇచ్చిన తండ్రిని మర్చిపోయి నువ్వేం చేస్తున్నావు? ఏమి సంబంధం లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ బొమ్మను తెచ్చి ఆ బొమ్మ మాట ఉంది కదా. అబ్రహాం తెలుసు కదా మనకి. అబ్రహాం యూదుడు కాదు, నాకు చూడండి. అబ్రహాం ఇశ్రాయేలు కాదు. అబ్రహాంకి దేవుడికి ఎలాంటి సంబంధం లేదు. అబ్రహాం
బొమ్మలు తయారు చేసుకునేవాడు, ఊరలో తిరిగి అమ్ముకునేవాడు, అదే బొమ్మను ఆరాధించేవాడు. అలాగే అబ్రహాము తయారు చేసిన బొమ్మకాయని సాగరపడేవాడు, ఎందుకంటే పట్టడము అయ్యే పెడతాయని ఆయన బాధ. అలాగే మనము నేను మొన్న చెప్పాను మార్కు సువార్తలో 12వ అధ్యాయంలో బర్తులోమయ కుమారుడు పుట్టినది మనకు గుడ్డివాడు. ఆయన యేసు ప్రభు ఎరుకో వెళ్తున్నాడని తెలిసి ఆయన ఎప్పుడు అక్కడే అడుక్కుంటున్నాడు. ఆ గుడ్డివాడు వెళ్ళిపోయాడు అందరూ. ఆయన అడుక్కునే ముందు ఏం చేసేవాడు తెలుసా? ఆయన కూర్చున్న స్థలంలో ఒక తెల్ల గుడ్డ ఎప్పుడు మనం పరిసి ఆ గుడ్డ మీద వెళ్ళిపోయాడు అడుక్కుంటూ ఉంటే అందు మీద వేసేవాడు, ఒక క్లాత్ మీద ఆ డబ్బులై వేసేవాడు, ఏదైనా సరే ఆయనకి వేసేవాడు. ప్రియులారా గమనించండి, దావీదు కుమారుడు నజరేయుడైన యేసు ఆ ప్రాంతం నుండి వెళ్తున్నాడు. ఆ మాట ఆ బర్తులోమయ కుమారుడు గుర్తుపడుతున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని పెద్ద పెద్ద కేకలు వేశాడు. జనసమూహం కిక్కిరిచిపోయిన జనసమూహం ఉన్నారు. ఎవరు నన్ను పిలిచింది, ఎవరు నన్ను అడిగితే నేను అందరూ పేతులు ఉన్నారు, అక్కడ అందరూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుతో 12 మంది అపోస్తలులు ఉన్నారు, వేల మంది జనసమూహం ఉన్నారు. ఎవరు పిలిచారండి? ఎవరు పిలిచారు? నేను అలా గుడ్డివాడు పిలిచాను. నీకేం చేయగలుగుతున్నావు? నాకు కంటి చూపు కావాలి, నాకు ఈ దరిద్రం వద్దు ఏనంట, నాకు ఈ దరిద్రం వద్దు అనుకుంటున్నాను. ఇది కాదు, నాకు మేడలు కావాలి, మిత్రులు కావాలి, ఐశ్వర్యం కావాలి, అంతస్తు కావాలి, నేను గొప్పవాడిని అయిపోవాలి, ధర్మవంతుడు అయిపోవాలని అడగలే. నీకు ఏం కావాలంటే నాకు చూపే కావాలి. అలాగే నీకు కలుగులు కాక వెంటనే చేసిన పని ఏంటంటే ఎప్పుడు అడుక్కోనకు వచ్చినప్పుడు ఈ బట్ట ముందు పరుచుకున్నాడు కదా, దాన్ని ప్రతిరోజు సాయంత్రం వాసన ఆరబెట్టి పొద్దున్న మడతపెట్టి పని చేసి పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఈ కనులు వచ్చాయో ఆ బట్ట తీసి పాలు వేసి దిక్కులు తెచ్చాడంట. దేవుడికి దరిద్రం ఈ రోజు నాకు పోయింది, అడుక్కున్న దరిద్రం పోయింది. ఏం పోయింది? ఇంకా అడుక్కోసం పర్లేదు, 2 కాళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఏం చేయగలుగుతాడు? కష్టపడగలుగుతాడు, ఆయన సంపాదన తెచ్చుకోగలుగుతాడు, నలుగురిని పోషించగలిగిన సామర్థ్యత దేవుడు ఆయన కలుగు చేసిన గుర్తించి ఆయన స్తుతించుకుంటూ ప్రార్థన చేసుకుంటే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే నీ దరిద్రాన్ని, నీ మీద ఉన్న ప్రతి కాడిని వెలగొట్టడానికి, నీ మీద ఉన్నటువంటి ప్రతి ఏమైనా దోషమును కడగడానికి తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు యాగం చేయడానికి, లేదా నీ కొరకు బలిగా అవ్వటానికి, ఆయన రక్తం చేత నువ్వు శుద్ధి చేయబడడానికి, ఆయన ప్రాణం బట్టి నిత్యత్వంలో నిత్య జీవంలో ఆయనతో ఉండటానికి ఎంత శ్రమించాడో తెలుసా? శ్రమించాడా లేదా? శ్రమించబట్టికే తన అధిక కుమారుడి లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు మన మధ్య 3.5 సంవత్సరాలు ప్రతి ప్రాంతాన్ని చూశాడు, ప్రతి ఒక్కరిని చూశాడు, ప్రతి నేత్రం ఆయన చూసింది. హల్లెలూయా. ప్రతి వారి మోకాలు ఆయన వంగింది, ప్రతి వారి నాలుకని స్తుతించింది, ప్రతి నేత్రము ఆ సిలువ మ్రాను మీద నీ కొరకు నా కొరకు వేలాడిన క్రీస్తు రక్తము రక్తదానమై కారుతుంటే ఆ రక్తము పొట్టులో నుంచి భూమి ఆకాశము వెలరేపించింది. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బ్రతుకులో ఒక కన్నీటి పట్టు కార్చడానికి ఎందుకు మనసు విప్పవు? ఎందుకు నీ హృదయాన్ని నలగొట్టుకోవు? ఎందుకు నీ మాంసాన్ని ముద్దగా మార్చుకోవు? ఎందుకు చేసుకోవు? నీ కోసం ఆయన అంత శ్రమ పడితే నువ్వేం శ్రమ పడుతున్నావు? క్రీస్తు కొరకు ఏమి శ్రమ పడుతున్నావు? నువ్వు శ్రమ పడవద్దు. నీ అవసరానికి శ్రమ పడు, నీ అక్కడికి శ్రమ పడు. నీకు అప్పగించిన పని ఏమి? నీకే అవసరం ఉంది? నీకే కోరిక ఉంది? నీకే ఫలం కావాలి? నీకే తలంతు కావాలి? నీకే వరము కావాలి? నీకే దర్శనము కావాలి? ఏ ప్రత్యక్షత కావాలి? ఉద్యోగమా, గణపమా, వివాహమా, వ్యాపారమా, ఏం కావాలి? ప్రతి దానికి నువ్వు చెల్లించిన మూల్యమేది? నువ్వు చెల్లించిన వెల ఏది? క్రీస్తు నీ కొరకు నాకు వెల చెల్లించాడు కదా, చెల్లించాడా లేదా? మరి మనమేం చెల్లించాం? క్రీస్తు కాదు నువ్వు చెల్లించవలసింది.
చేస్తున్నావా? నీ హృదయాన్ని, నీ ఆత్మని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నావా? మరి ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఫలింపలేని ప్రతి తీగను తీసి పారేస్తానన్నాడు. యోహాను సువార్త 15:1-2-3-4 చెప్తాడు. నిజమైన ద్రాక్షావళిని ఏ తీగ నీలో ఫలించదో, ఏ తీగ నీలో అభివృద్ధి పొందదో, ఏ తీగ ఆశీర్వాదకరంగా ఉండదో, ఆ తీగలన్నింటినీ పోగు చేసి ఏం చేస్తాడట? కాల్చి నొప్పు పెడతాడు. ఎండిపోని తీగలో ఉండడానికి మనం ఇక్కడికి మారు మనసు పొంది, బాప్తిసం పొంది, రక్షణ పొంది, ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడి, ఇదంతా దేనికోసం? ఎండిపోవడానికి కాదు. నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంది. నిన్ను బట్టి నీ బిడ్డలకు తరతరాలు నిత్యము నిలిచిపోయే కృప, అనగా క్రీస్తు ప్రేమ నీ కుటుంబం మీద ఉండాలి, నీ బిడ్డ మీద ఉండాలి. నీతోనే సరిపోయిందా? నేను రక్షణ పొందేశాను, ఆయన కృప నేను పొందుకున్నాను. దావీదు అలా అనుకుంటే, దావీదు సింహాసనము తరతరాలు నిలిచి ఉండేది కాదు. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, అయ్యా నీ కృప తరతరాలు నా సంతతి వారి మీద, నా ఇంటి వారి మీద, నా వంశపు వారి మీద, నా కుటుంబం మీద ఉండిన కాక అని దివారాత్రం ఆయన సన్నిధిలో దావీదు కన్నీరుగా చదివుండేవాడే కాదు. మనకు మనం ఉపయోగపడాలిగా. మనకు మనం ఇదేందుకు ఉపయోగపడాలంటే నీ కుటుంబంలో ఉపయోగపడాలి. మనకు మనం అంటే హల్లెలూయా. మనకు మనం అంటే నాకు నేను కాదు, నేను నా కుటుంబానికి ఉపయోగపడాలి. మీరు మీరు కుటుంబానికి అనగా మీ పిల్లలకి మన దగ్గర ఏం ఆస్తులు ఉన్నాయండి? ఉన్నాయా? మన ఆస్తి లేదా? మన దగ్గర ఆస్తి లేదా? మీరు అడగట్లేదంటే. ఐగుప్తి చదివారంటే చదివారంటే ముగించేస్తాం. ఐగుప్తిలో ఇశ్రాయేలు ప్రజలు కఠిన బాధను అనుభవించి ఐగుప్తులో నుంచి వారు సినాయి పర్వతం దగ్గరికి మోషేను పంపించి తీసుకొచ్చేటప్పుడు ఐగుప్తుల దగ్గరికి వెళ్ళి, మీకు కావాల్సినంత ఎండి, బంగారం, వెలగలు, రాళ్ళు, ధనము, ఐశ్వర్యం, దానం మీకు ఏ కావాలి తెచ్చేసుకోండి అన్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం. అడిగి తెచ్చుకోండి, ఇది మీ సంపద. ఎవరిదే? ఐగుప్తిదా? అన్యజనులదా? కాదండి. ఇంచుమించు 8 సంవత్సరాలుగా వారు ఆ ఇనప పొలంలో నలిగిపోయి ఐగుప్తుని సంపదను సమకూర్చారు. ఇశ్రాయేలు ప్రజలు బంగారం సమకూర్చింది వాళ్ళే, ఇటుకలు కాల్చింది వాళ్ళే, ధాన్యాన్ని పోగు చేసింది వాళ్ళే, వెలగలు రాళ్ళు సమకూర్చింది వాళ్ళే. ఐగుప్తులో ఉన్న సమస్త సంపదలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలు పోగు చేసి ఫరో చేతికి రామ్సను పరిపాలన చేశాడు. ఆ కోటలు విరగొట్టడానికి, ఆ కోటల పునాదులు పెగిలింపు చేయడానికి, ఆ దుర్గములు కోల్చడానికి మోషేని నియమించుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి మీది సంపద ఎంత తెచ్చుకుంటాను? తెచ్చుకున్నారు లేదా? ఇప్పుడు అడగమంటున్నాడు ఆయన. అడిగితే ఎలా వస్తుంది తెలుసా? 2 కావాలి మన జీవితం. యెషయా 46:12 వచ్చిన ఒకసారి చూడండి. ఆ 2 ఏం కావాలో చెప్పి నేను ముగించేస్తాను. మరొక చెప్పుకుందా? అవలేదు, అవదపడినారు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలకించు. నది వలె ఏమొస్తుందటండి? ఏమొస్తుందట? ఎవరి ఎందుకు వస్తుంది? ఏమొస్తుంది? ఎవరి దగ్గరికి వస్తుంది? చదవండి ఒకసారి, మళ్ళీ చదవండి. ఏనండి ఆలకించి. నది వలె సమాధానం ఎవరి ఎందుకు వస్తుందట? ప్రార్థించే మీ దగ్గరికేనమ్మా. సంఘం వధువు, స్త్రీని సంఘముతో పోల్చాడు. వధువు సంఘముగా, పెండ్లి కుమార్తెగా మిమ్మల్ని పోల్చాడు. మీరు ప్రార్థన చేస్తే మీ ఇంటికి సమాధానం మీ ద్వారా వస్తుందట. అది ప్రవాహం వల్ల, నది వల్ల మీ ఎందుకు వస్తుందట సమాధానం. సమాధానం లేకపోతే ఏ ఇంట్లో కూడా సుఖంగా నిద్రపోతారు. నిద్రపోతాడు నాగరాజు గారు. రవి నిద్రపోతాడా? ఇంకేమన్నా ఉందా? నువ్వు తలకెక్కలేకపోతే సమాధానం లేక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దాకా ఎక్కడికి వచ్చావయ్యా నువ్వా? ఏమయ్యా అబ్రహాం, ఏంటి అక్కడ ఉన్నావేంటే చెట్టు కింద? అసలు ఆ చెట్టు కింద కూర్చొని ఇచ్చిందా సారమ్మ తల్లి? ఉంచిందా? ఇంట్లో కూడా అలాగే ఉంటుంది.
ప్రార్థన చేసే ప్రతి తల్లి, ప్రతి స్త్రీ కూడా కేవలం సమాధానం అనేది మీ ద్వారాగే దేవుడు మీ కుటుంబంలోకి తీసుకొస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అందరూ పడతారు. మీ ప్రార్థన ద్వారా ఇంటికి క్షేమం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుని జ్ఞానాన్ని సొలొమోను సామెతల గ్రంథంలో చెప్తున్నాడు. ఎవరు కడతారండి ఇల్లు? నీ భర్తలా? మీరే కట్టుకోవాలి. మీరే కట్టుకోవాలి. సామెతల 31వ అధ్యాయంలో 18 నుంచి చివరి వరకు మీరు చదవండి. ఆమె తన భర్తను పొగుడుతుంది. నా యజమానుడు దేశ పెద్దలతో ఆయన రక్ష బండి దగ్గర కూర్చొని ఉన్నాడట. ఆమె ఏం చేసిందో తెలుసా? పనులన్నీ ముగించుకొని పిల్లలకు భోజనం పెట్టి ఆ పడుకున్నప్పుడట చలి తగలకుండా దుప్పట్లో కప్పిందట. పనులు ముగించాక అప్పుడు భోజనం చేసిందట. హల్లెలూయా. సంఘం గురించి మాట్లాడతాడు. స్త్రీ ఒక సైన్య సమూహం అంట. కీర్తనాకారుడు చెప్తాడు, స్త్రీ ఒక సైన్య సమూహము. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా స్త్రీ యొక్క స్వరము ఆ కుటుంబానికి ఒక సమాధానం తీసుకొస్తుంది. స్త్రీ వల్లే సంఘం కట్టబడుతుంది. స్త్రీ వల్లే కుటుంబం కట్టబడుతుంది. పురుషుడు కష్టపడి తేవటము, కుటుంబం పోషించే వరకే పురుషుడి పని. సంఘంలో ప్రథమ స్థానం కలిగి సంఘంలో అవసరాలు, సంఘంలో పరిచయం చేసి సంఘానికి, మందిరానికి ప్రాధాన్యతమైన వ్యక్తిగా ఉండటమే పురుషుడి పని. కానీ సంఘం వర్ధిల్లాలన్నా, క్రీస్తుని ఎదుర్కోవాలన్నా, కుటుంబం కట్టబడాలన్నా ఒక స్త్రీకి మాత్రమే సాధ్యం. అందుకే చెప్పాడు. అందుకే ఇప్పుడు మనం చదువుకున్న భాగం చూసారా? ఏమన్నాడు చూడండి. సియోను కుమార్తె నది వలె, సియోను కుమారి ప్రాకారమా, నది వలె, నది ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపకము, నీవు రేయి మొదటి జామున లేచి యెహోవాకు మొరపెట్టినా నీళ్ళ కుమ్మరించినట్టే ప్రభువు నీ సన్నిధి నీ హృదయమును కుమ్మరించును. హల్లెలూయా. మరి ఏది మన జీవితంలో, ఏది మన బ్రతుకుల్లో, మన సంఘం అంటే ఏది? ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? ఎంతమంది కన్నీరు విడుస్తున్నాం? ఎంతమంది బాధ్యత కలిగి భారతంతో ఇది నా బాధ్యత, ఇది సేవకుది కాదు, దేవుని పని, వాళ్ళే పడతారని కాదు, ఇది దేవుని పని, నేను చేయాలి, నా బాధ్యత. సంఘం కట్టబడితే నా కుటుంబం కట్టబడుతుంది, నా బిడ్డల భవిష్యత్తు కట్టబడుతుంది, నా ఇల్లు కట్టబడుతుంది, నా ఆత్మీయ జీవితం కట్టబడుతుంది. ఇక్కడ కాదు, సంఘం కాదు కట్టబడుతుంది. ప్రార్థన చేస్తే కట్టబడుతుంది. ఏంటో తెలుసా? నీ భక్తి జీవితం కట్టబడుతుంది, నీ ఇల్లు కట్టబడుతుంది. సమాధానం ఆమె యొక్క రాజేస్తూ ఇప్పుడు నీ అవసరం ఎంత అక్కడ రాశారు. చదవమ్మా. యెషయా 56:12. ఇప్పుడు మనం దానికి కావాలా వద్దా? చెప్పండి అమ్మా. నాకు వద్దనుకో చెప్పండి. నాకు అవసరం, చాలా అవసరం. మీకు అవసరం లేదా చెప్పండి. నేను ప్రార్థన చేస్తాక ఒడ్డి మీద పొరులు పారినట్టుగా జనుముల ఐశ్వర్యం, ఏ అన్యుజనులు అయితే నీ ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నారో, ఏ అన్యుజనులు అయితే దోపుడు సొమ్మునంతా స్వతంత్రించుకుంటున్నారో, ఎవరైతే అనుభవించాలో వారు అనుభవించలేకపోతున్నారు కదా, నువ్వు ప్రార్థన చేస్తే ఆ ధనం అంతా నీ ఒళ్ళోకి వచ్చి వాడుతుందా? హల్లెలూయా. ఆ ధనం అంతా నీ వద్దకు వచ్చి వాడుతుందట. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే నీకు సరిహద్దులో సమాధానం కావాలి, ప్రాకారాల్లో నెమ్మది కావాలి, నీ గుమ్మములో క్షేమం ఉండాలి, నీ అవసరానికి కావాల్సిన ధనం కావాలి. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమండి. దేని కొరకు నువ్వు కన్నీరు కావాలి. నీకు శివమ కలిగిన దేవుడు తప్ప వేరొక ఎదుట నువ్వు సాగలపడ. ఎందుకు సాగలపడకూడదంటే, నేను గత వారంలో ఎప్పుడో చెప్పాను, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలో చెప్పాను. దేనికి తీసుకోవాలంటే, ప్రభు అంటాడు, అపోస్తలుడు పౌలు చెప్తాడు, చెక్క కొట్టి చెక్క పడున్నాడు, ఆయన బాప్తిస్మం పొందలేదు. మీకు అర్థమవుతుంది? యోహాను బాప్తిస్మం పొందలేదు. ఇక్కడ పౌలు గారు చెప్పిన మాట మీకు చెప్తున్నాను.
ప్రభు నామమును బట్టి రోమిలికి రాసిన పత్రికలో చెప్తారు, ఎంతరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరూ రక్షించబడుతూ అని. పరిశుద్ధముగాను, నీతిగాను, యథార్థముగాను, భక్తిగా నువ్వు మరలా ఆయన నామం బట్టి ప్రార్థన చేసే వ్యక్తి వెనక్కి తిరిగి చూడకుండా యేసుక్రీస్తు దేవుడని రక్షకుడని నువ్వు అంగీకరించి ఆయన ఎదురు సాగరపడ్డావు కనుక నువ్వు వెనక్కి వెళ్ళకుండా ఉండి నిమిత్తము ఈ బాప్తిసం అనేది ఒక నియమం. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిసం తీసుకుంటే మళ్ళీ వెనకడిగేది, ఇది నియమం అంతే. సున్నత అనేది ఒక నియమం, ఒక నిబంధన అంతే. మేఘము కింద బాప్తిసం పొందిన ఒక నియమం. నేను పిలిచిన దేవుడు మర్చిపోకుండా ఉండే నిమిత్తమే నియమం. శంకరు ఉన్నాడు కదా అమ్మా, శంకరు ఉన్నాడు కదా, ఆయన గుండె బాధకుంటాడు, నీ వైపు కరుణెత్తడానికి కూడా నీ యోగ్యుని కాదు. మరి బాప్తిసం పొందాడా? కుడివైపు దొంగ ఉన్నాడు కదా, బాప్తిసం పొందాడా? బాప్తిసం అనే దానికి తన ప్రాముఖ్యత ఏంటంటే నీవు ఏ దేవుని అయితే అంగీకరించావో ఆ దేవునిలో స్థిరంగా ఉండటం కొరకే బాప్తిసం. ఎందుకంటే మానవ హృదయం ఎలాంటిదంటే 25 రకాలుగా పనిచేస్తుంది. మనుషుని యొక్క హృదయం, మనసు 25 రకాలుగా పనిచేస్తుందట. సహోదరి తల్లి గారు జాయ్ మేరీ గారు రాశారు. హల్లెలూయా. 25 రకాలుగా పనిచేస్తుంది మనసు. ఒక రణరంగం అట. నేను చదివాను ఆ పుస్తకాన్ని. ఆ పుస్తకం చదువుతాను. తన భర్త మీటింగ్ ఇద్దరు వెళ్తుండే కానీ తన భర్త మీద దేవుని అభిషేకం వచ్చి ప్రవచనం వచ్చిందట. వచ్చినప్పుడు అంటే ఈ పుస్తకం గురించి తన భర్తలోని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడట, మనసు 25 రకాలు ఉంటుంది, 25 రకాలు అక్కడ ప్రకటించమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికీ నా దగ్గర ఉంది ఆ పుస్తకం. అందుకనే 17వ అధ్యాయంలో 20వ గ్రంథంలో వాడు చెప్తాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన. ఎప్పుడు ఎలా ఉంటుంది తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటామో. అందుకనే ఈ నియమము, ఏ నియమము? బాప్తిసం అనే నియమం, సున్నతనే నియమం, మహిమని మేఘము కింద బాప్తిసం అనే నియమం, ఇశ్రాయేలుకు కట్టడనే నియమం. ఈ రోజు నీకు నాకు కట్టడనే నియమము. ఆ నియమం బట్టి మారు మనసు పొంది పాపక్షమాపణ కలిగి బాప్తిసం పొంది రక్షణ పొందండి. అప్పుడు మీరు క్రీస్తుకు సాక్షులుగా ఉంటారు. క్రీస్తు మీకు దేవుడే అంటారు, మీరు దేవుడికి పిల్లడై ఉంటారు. హల్లెలూయా. ఎందుకు బాప్తిసం? మరి ఈరోజు మనం ఎక్కడ ఉండగలుగుతాం? ప్రార్థన చేస్తున్నాం, బాప్తిసం అవసరం లేదా ఉండగలుగుతూ ఉంటారా? అది అసాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు సన్నిధిలో కన్నీరు గాల్సింది. దేవుడు ఒకరికి అప్పగించడు. దేవుడు నిన్ను ఏమాత్రం శత్రువులకు అప్పగించడు. నువ్వు దేవునికి దగ్గర అవ్వడం కోసమే ఆయన కోపం రేగలేదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చావు? దేవుడి దగ్గరికి వచ్చావు. దేవుడి దగ్గరికి ఎలా వచ్చున్నా కదా, ఏ అపవాదైతే, ఏ శత్రువు అయితే నీ మీదకు రావాలని వచ్చి ఉన్నాడో వాడు నువ్వు దేవుడి దగ్గర అవుతారు కొద్ది వాడు ఏం చేస్తారంటే ఇలా అమ్మో ఈమె దేవుడి కుమార్తె, ఈయన దేవుడి కుమారుడు, వాళ్ళ దేవుడికి కోపడం. మనము దేవుడికి పిల్లలు అయిపోతాం, శత్రువు మనకి దూరం అయిపోతాం. హల్లెలూయా. అలాంటి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, దైవాత్మ మనందరిని ఆవరించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.